దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, మీ అందరికీ దేవుని పరిశుద్ధ నామమున శుభాకాంక్షలు పలుకుతూ 25వ సామాన్య ఆదివారపు ఈ వాక్య పరిచర్యకు మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని యందు ప్రియులారా, ఈనాటి సువిశేష పఠనంలో ప్రభువు చెబుతున్నటువంటి ఉపమానం బహుశా కొంచెం మనకి కన్ఫ్యూజన్కు గురి చేసేటట్టుగా ఉంటూ ఉంది. ఎందుకంటే ఒక గృహ నిర్వాహకుడు ఉన్నాడు, వాడు అన్యాయం చేశాడు, అక్రమ సంపాదన చేశాడు. కానీ ప్రభు అతనిని మెచ్చుకుంటున్నట్లుగా కనిపిస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంది, కానీ మెచ్చుకోవడం లేదు. అన్యాయపు సొమ్మును, అన్యాయపు ఆర్జన లేదా ధనార్జనను దేవుడు ఎప్పుడూ మెచ్చుకోవడం లేదు. దేవుని యందు ప్రియులారా, సమ్టైమ్స్ మనం దానిని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఈనాటి ఉపమానాన్ని మరొకసారి మన మాటల్లో, మన సొంత మాటల్లో ముందుగా చర్చించుకుందాం, ధ్యానించుకుందాం. ప్రభు చెప్తున్నారు, ఒక ధనవంతుడు ఉన్నాడంట. ఈ ధనవంతుడికి ఒక గృహ నిర్వాహకుడు ఉన్నాడు. మన భాషలో ట్రెజరర్ అనుకుందాం. గృహ నిర్వాహకుడు, అతని చేతిలోనే తాళాలు ఉన్నాయి. బీరువా తాళాలు, స్టోర్ రూమ్ తాళాలు అన్నీ అతని చేతిలో ఉన్నాయి. అకౌంట్స్ అన్నీ అతని చేతిలో ఉన్నాయి. కనుక ఈ గృహ నిర్వాహకుడు ఏం చేస్తున్నాడండి అంటే, యజమాని సొమ్మును వృధా చేస్తున్నాడు, అన్యాయముగా సంపాదించుకుంటూ ఉన్నాడు. కనుక యజమాని పిలిచాడు, అరే బాబు, ఏంటి నీ కథ? నా సొమ్మును వృధా చేస్తున్నావు, అన్యాయంగా నువ్వు డబ్బు సంపాదిస్తున్నావు, కనుక లెక్కలు అప్పచెప్పుము అన్నారట. ఒక టైం ఇచ్చారు కొంచెం. మనవాడు తల పట్టుకున్నాడు, ఏం చేయాలి ఇప్పుడు, ఏం చేయాలి ఇప్పుడు? గ్యారంటీగా నన్ను లెక్కలన్నీ చూస్తే యజమానుడు నన్ను బయటకు గెంటేస్తాడు. అప్పుడు ఈ బయటకు గెంటేసినప్పుడు నా భవిష్యత్తు ఏమిటి? నా ప్రజలు, లేదంటే ఈ ప్రజలు నన్ను ఎలాగ అంగీకరిస్తారు? నన్ను ప్రేమిస్తారా? ఎందుకైనా మంచిది అని చెప్పి ఏం చేస్తున్నాడు, ఎవరెవరైతే ఈ యజమానికి రుణపడి ఉన్నారో ఒక్కొక్కరిని పిలిచి, నువ్వెంత ఇవ్వాలి? 100 బస్తాలు అయితే 50 అని రాసుకో, 50 కన్సెషన్ తీసేసుకో, ఇవ్వవసరం లేదు, లెక్కలు మార్చేద్దాం. ఆహా, నువ్వెంత మంచోడువో అనుకుని వెళ్ళిపోయాడు. నువ్వెంత ఇవ్వాలి? నేను 100 ఇవ్వాలి, నువ్వు ఒక 70 రాసుకో, 30 ఇవ్వవసరం లేదు. ఓకే, ఇలా తారుమారు చేసేస్తున్నాడు. యజమాని బయటికి గెంటేసినప్పుడు వీళ్ళు నన్ను ఆదరిస్తారు, వీళ్ళు నన్ను ప్రేమిస్తారు, ఈ మంచిని వాళ్ళు గుర్తుంచుకుంటారు, తప్పనిసరిగా నన్ను వాళ్ళు స్వీకరిస్తారు, నా భవిష్యత్తు కొంచెం పర్వాలేదు అనుకున్నాడు. ఇప్పుడు ప్రభు ఏమంటున్నారంటే, ఆ యజమాని ఇవన్నీ తెలుసుకొని సంతోషించాలా, ఏడవాలా తెలియదు ఒకసారి. ఎందుకంటే ఒక ప్రక్క చెడ్డ పని చేశాడు, బాధపడాలి. ఇంకొక ప్రక్క తెలివైన పని, భవిష్యత్తు కొరకు ముందుగానే ఏర్పాటు చేసుకున్నాడు కదా, అది ప్రభు అయిన యేసు మెచ్చుకుంటున్నాడు. చూడండి, బయట ఉన్న ప్రజలు చూడండి, లోక సంబంధులైన ప్రజలు ఎంత యుక్తిగా ఉంటున్నారో, ఎంత తెలివైన వారిగా ఉంటున్నారో, భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నారు. రానున్న రోజులలో నా గతి ఏమిటి, నా స్థితి ఏమిటి, నా పరిస్థితి ఏమిటి అన్న ఆలోచన వాళ్ళకుంది. మీరు వెలుగు సంబంధమైన పుత్రులు కదా, బిడ్డలు కదా, క్రైస్తవులు కదా, మరి మీకు ఈ సెన్స్ ఉందా? మీకు ఈ ఆలోచన ఉందా? అంటే ఏంటి, మరణించిన తర్వాత నా బ్రతికేంటి,
మరణించిన తర్వాత దేవుడు నన్ను స్వీకరిస్తాడా, ఆహ్వానిస్తాడా? ఈ జీవితం తర్వాత నా జీవిత పరిస్థితి ఏమిటో ఆలోచించండి. అది ప్రభు మెచ్చుకున్నారు, కానీ అన్యాయపు సొమ్మును ప్రభు మెచ్చుకోవడం లేదు దేవుని యందు ప్రియులారా. కనుక చాలాసార్లు ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు చూడండి, 9వ వచనంలో ఏముంది? అన్యాయపు సొమ్ముతో స్నేహితులను సంపాదించుకొనుడు, ఏలైనా ఆ సొమ్ము గతించినప్పుడు వారు నిత్య నివాసములో మేము చేర్చుకొందరని మీతో చెప్పుచున్నాను. అంటే దాని అర్థం ఏంటంటే మనందరం అన్యాయపు సొమ్ము ఆర్జిద్దాం రండి అన్నట్లేదు. బహుశా ఇట్ క్యాన్ బి మిస్టేకెన్ దేవుని యందు ప్రియులారా. కనుక ప్రభు ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్యాయపు ఆర్జనను ప్రభు హర్షించడం లేదు, మెచ్చుకోవడం లేదు, దీవించడం లేదు. ప్రభు దానిని ఖండిస్తున్నారు, అది నేరముగానే గణిస్తూ ఉన్నారు దేవుని యందు ప్రియులారా. యేషువందనం, యేషువ స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. సో ఈ మొదటి ఇంట్రడక్షన్లో ప్రభువు చెప్పిన ఉపమానాన్ని మన సొంత మాటలలో మరొకసారి చెబుతూ అనుమానాల నివృత్తిని చేశాను. రైట్. ఇప్పుడు ముందుగా ఒక ప్రశ్న, దేవుని వాక్యాన్ని లోతుగా ధ్యానించే ముందు, ఇంతకీ ఈ గృహ నిర్వాహకుడు మంచివాడా చెడ్డవాడా? చెప్పండి అందరూ. మంచివాడా? మంచివాడు. మంచివాడా? ఎట్టి పరిస్థితుల్లో మంచివాడు కాదు. అలా నేను చేస్తే బాగున్నా అనుకుంటున్నావేమో, నో వే. ఓకే, గృహ నిర్వాహకుడు ఏమాత్రం మంచివాడు కాదు. 3 సంవత్సరాల క్రితం ఫాదర్ పరంజ్యోతి ఫాదర్ గారు మన మధ్యన ఉంటూ ఈ ప్రసంగం చెప్పారు. ఇదే వాక్యం. నాకు యాక్సిడెంట్ అయింది, కొంతమూరులో పడ్డాను కదా. సో విన్నప్పుడు ఆయన మాటల్లో ఒక మాట చెప్తున్నారు. ఏంటది? యుక్తి కుయుక్తి. చెప్పండి, యుక్తి కుయుక్తి. ఆయన అంటాడు, మంచి చేయడానికి నీ జ్ఞానమును ఉపయోగిస్తే అది యుక్తి, యుక్తిగా ప్రవర్తించాడు అని. కానీ నీ జ్ఞానమునే చెడు చేయడానికి ఉపయోగిస్తే అదేమంటారు? కుయుక్తి. నీ జ్ఞానమును మంచిగా ఉపయోగిస్తే అది యుక్తి, నీ జ్ఞానమును చెడుకు ఉపయోగిస్తే అది కుయుక్తి. దేవుని యందు ప్రియులారా, ఈ గృహ నిర్వాహకుడిలో 2 షేడ్స్ ఉన్నాయి. కొంతమందిలో చాలా షేడ్స్ ఉంటాయి కదా. ఇది అంటారు కదా, ఈ మధ్యన పొలిటికల్ న్యూస్ చూస్తుంటే అంటే నీకు మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలో అంటుంటారు. ఏదో రీల్స్లో మస్తు షేడ్స్ ఉన్నాయి నీలో. ఎక్కడ కానీ దశావతారం అంటే ఒకసారి ఇలా, ఒకసారి అలా, ఒకసారి ఇలా, ఒకసారి అలా మాట్లాడతారు కదా. స్టీల్ ప్లాంట్ గురించి కానీ, లేదంటే స్పెషల్ స్టేటస్ గురించి కానీ, రకరకాలు మనకు తెలిసిందే. ఇంకా అది అందులోకి మనం వెళ్ళొద్దు, ఆ దరిద్రంలోకి, ఆ బురదలోకి మనం వెళ్ళొద్దు. కానీ మనుషులు మాట మారుస్తూ ఉంటారు. ఓకే, నోటి మాట ఇష్టాసారం మారుస్తుంటారు కదా. అప్పుడు ఏమంటారంటే వీడిలో మస్తు షేడ్స్ ఉన్నాయిరా అంటారు. ఇప్పుడు ఈడులో కూడా, గృహ నిర్వాహకుడిలో కూడా 2 షేడ్స్ కనిపిస్తున్నాయి. ఆ 2 షేడ్స్ మనం ధ్యానిస్తూ 3వ పాఠాన్ని మనం నేర్చుకొని ముగించుకుంటాం దేవుని యందు ప్రియులారా. మొట్టమొదటిది, దేవుని యందు ప్రియులారా, కుయుక్తిపరుడిగా గృహ నిర్వాహకుడు. ఇది మొదటి ధ్యానాంశం. చెప్పండి అందరూ. బ్యాడ్ ఫెలో, కుయుక్తిపరుడుగా గృహ నిర్వాహకుడు ఎలాగున్నాడు? 2వ ధ్యానాంశం, యుక్తిపరుడుగా గృహ నిర్వాహకుడు. చెప్పండి. ఓకే, కుయుక్తిపరుడుగా వాడు ఎలా నిర్వహించాడు, ప్రవర్తించాడు, యుక్తిపరుడుగా ఎలా వాడు ప్రవర్తించాడు. ఈ 2 షేడ్స్ ముందుగా మనం ఈనాటి సువిశేష పట్టణం ద్వారా ధ్యానించుదాం దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. ముందుగా చెప్పాను కదా, కుయుక్తిపరుడు అంటే చెడ్డ చేయడానికి తన తెలివితేటలను ఉపయోగించేవాడు. ఇతను నేరము చేశాడు. మొట్టమొదటి వచనం చూడండి, లూకా శుభవార్త 16వ అధ్యాయం 1వ వచనం.
యేసు తన శిష్యులతో ఇట్లు చెప్పెను, ఒక ధనవంతుని వద్ద గృహ నిర్వాహకుడు ఒకడు ఉండెను. అతని యజమాని సంపదను వృధా చేయుచున్నాడని అతనిపై నేరము మోపబడెను. ఎగ్జాక్ట్లీ, అతనిపై నేరము మోపబడెను. చెప్పనందు, అతనిపై నేరము మోపబడెను. నేరం చేశాడు, నో డౌట్ నేరం చేశాడు. ఏంటి ఆ నేరం అంటే, సంపదను, యజమాని సంపదను వృధా చేసిన గృహ నిర్వాహకుడు, నేరము చేసిన గృహ నిర్వాహకుడు, యజమానిని మోసగించిన గృహ నిర్వాహకుడు, అన్యాయముగా సొమ్మును కూర్చుకుంటున్నటువంటి గృహ నిర్వాహకుడు. ఓకే, Jesus condemns him. Jesus is punishing him. Jesus finds him as a criminal. దేవుని యందు ప్రియులారా, తనది కాదనటువంటి సొమ్మును వృధా చేయడం, యజమానికి రావలసిన సొమ్మును కొట్టి పారేస్తున్నాడు. 150, 170 కొట్టి పారేస్తున్నాడు. యజమానికి చెందవలసిన సొమ్మును కొట్టి పారేయడం, మోసపూరితంగా తగ్గించి వేయడం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకసారి అన్యాయపు సొమ్ము గురించి బైబిల్ ఏమి బోధిస్తుందో ఒకసారి మనం చూద్దాం. దేవుని యందు ప్రియులారా, ఒక 6 వాక్యాలను మనం నేర్చుకుందాం. నెంబర్ 1, సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 31వ అధ్యాయం 5వ వచనం. సీరాపుత్రుని యేసు జ్ఞాన గ్రంథము 31వ అధ్యాయము 5వ వచనం. గట్టిగా చదవండి. ధనాశ కలిగిన వాడు సత్పురుషుడు కాజాలడు. చదవమ్మా. డబ్బు చేసుకోగోరువాడు పాపము కట్టుకొనును. చెప్పండి అందరూ. ధనాశ గలవాడు సత్పురుషుడు కాజాలడు. డబ్బును చేసుకోగోరువాడు పాపమును కట్టుకొనును. ఈ మాటలు ఎవ్వడికి నచ్చుతాయా? మనం నచ్చుతాయా? ఇట్ డస్ నాట్ మీన్ అంటే దీని అర్థం ఉద్యోగం చేయొద్దు, కుటుంబాన్ని పోషించుకోవద్దు, డబ్బులు సంపాదించొద్దు, జీతం ఇస్తే వద్దులేండి, పర్వాలేదులేండి, మా ప్రభు చెప్పారు అని అనడం కాదు అక్కడ. దేవుని యందు ప్రియమైన సహోదరు, ధనాశ, అత్యాశ, పేరాశ ఉండవలసిన దానికంటే, కావలసిన దానికంటే, నీవు యోగ్యుడమైన దానికంటే అన్యాయపు సొమ్ము గురించి ప్రభు మాట్లాడుతున్నారు. నీ కష్టార్జితం గురించి కాదు, నీ లాభము గురించి కాదు, నీ జీతము గురించి కాదు. దేవుని యందు ప్రియులారా, ధనాశ కలిగిన వాడు సత్పురుషుడు కాలేడంట. సత్పురుషుడు కావాలంటే డబ్బు సంపాదించు, అన్యాయపు డబ్బును మాత్రం కాదను. అది నువ్వు సత్పురుషుడు కావాలంటే కష్టపడి పనిచేయి, కష్టపడి సంపాదించు, శ్రమోర్చు, చెమటోర్చు. దెర్ ఇస్ నో రాంగ్ ఎట్ ఆల్. కానీ టేబుల్ కింద చేయి పెట్టకు. ఓకే, తెలుసు కదా టేబుల్ కింద చేయి పెట్టడం అంటే? లంచాలకు, మోసాలకు, అన్యాయాలకు, పేదలను పీడించుట కొరకు నువ్వు ప్రాకులాడకు, ప్రయత్నించకు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సత్పురుషుడు కాదలిచిన వాడు ధనాశ కలిగి ఉండరాదు. ఇది ఒక వాక్యం. ఇక రెండవది, సామెతల గ్రంథము 21వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథము 21వ అధ్యాయం 6వ వచనం. అబద్ధములాడి సొమ్ము చేసుకొనుచో లాభము లేదు. పాపము, అబద్ధములాడి సొమ్ము లాభము లేదు. అట్టి పనికి పూనుకొనువాడు చావు కొరల్లో చిక్కుకొనును. నా తర్వాత చెప్పండి మంచి మాటలు. అందుకే సామెతల గ్రంథాలు, సీరాపుత్రుని యేసు జ్ఞాన గ్రంథం చాలా బాగుంటాయి. ఎన్నిసార్లు అయినా మరలా చదవాలనిపిస్తుంది. ఎవరు అడుగుతున్నారు బైబిల్ రీడింగ్ పెట్టండి అని. ఈ 2-3 నెలల్లో కావాలంటే ఒకసారి జ్ఞాన గ్రంథాలు మరలా చదవండి. సీరాపుత్రుని యేసు జ్ఞాన గ్రంథం, సామెతల గ్రంథాలు చదవండి, చాలా బాగుంటాయి.
వాక్యం చూడండి, దేవుని యందు అందరూ తర్వాత చెప్పండి. అబద్ధములాడి సొమ్ము చేసుకొనినచో లాభము లేదు. అట్టి పనికి పూనుకున్నవాడు చావు కోరలలో చిక్కుకొనును. అబద్ధాలాడి డబ్బులు చేసుకోకండి. చావు కోరల్లోనికి వెళ్ళి పడకండి. ఓకే, ఇందులో ముఖ్యంగా చాలామంది అప్పు తీసుకుంటుంటారు కదా. వాళ్ళ దగ్గర అప్పు, వీళ్ళ దగ్గర అప్పు, వీళ్ళ దగ్గర అప్పు, వీళ్ళ దగ్గర అప్పు తీసుకొని తిరిగి ఇవ్వడానికి దేవుని యందు ప్రియులారా, ఇవ్వకుండా ఉండడం కోసం కొంతమంది అప్పు తీసుకుంటుంటారు. ఏదో అంటారు ఐపీ, ఏదో అంటారు కదా, ఐపీ పెట్టడం అంట, మరి నాకు తెలియదు దాని గురించి పూర్తిగా. ఓకే, చేతులు ఎత్తేయడం. దేవుని యందు ప్రియులారా, అటువంటివన్నీ కూడా మోసపూరిత కార్యాలు, మోసపూరితమైన పనులు. అటువంటి పనులను అన్యాయపు సొమ్ము అంటారు. అటువంటి సొమ్మును అన్యాయపు సొమ్ము అంటారు. కనుక అటువంటి సొమ్మును ఆర్జించుకున్నట్లయితే లాభము లేదు, చావు కోరలోకి వెళ్ళి పడినట్లే. ఈ వాక్యాలు నోట్ చేసుకుని దేవుని యందు ప్రియులారా. ఇక 3వ వాక్యం, సామెతల గ్రంథము 20వ అధ్యాయం 17వ వచనం. దాని 20వ అధ్యాయం 17వ వచనం. అన్యాయముగా సంపాదించిన సొమ్ము, నా తర్వాత చెప్పండి, అన్యాయముగా సంపాదించిన సొమ్ము మొదట తీయగానే ఉండును, కానీ అటు తరువాత అది ఇసుకను నమిలినట్లు ఉండును. ఇసుకను తింటే ఎలాగుంటుందో అలాగుంటుందట అన్యాయపు సొమ్ము. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు ఒకసారి చెప్పినట్లున్నాను, నా గురువైన కొత్తలో నన్ను ఒక కుర్రవాడు భలే చీట్ చేశాడు. అది మర్చిపోలేనమాట. ఒకసారి మధ్యరాత్రిలో గుర్తొస్తుంటుంది, భలే చీట్ చేశాడు. 2012లో సీతందారిలో పనిచేస్తుంటే ఎక్కడి నుంచో ఒక కుర్రవాడు వచ్చాడు. సాయంత్రం 3:30-4 గంటలకి వచ్చి, ఫాదర్ గారండి, నేను ఇంజనీరింగ్ చదువుతున్నాను ఇక్కడ హైదరాబాద్లో ఎక్కడో. 3 సంవత్సరాలు అయిపోయాయి, 4th ఇయర్ ఏదో అంటారు కదా, ప్రాక్టికల్స్ ఏదో అంటారు. లాస్ట్ ఎగ్జామ్ ఒకటి రాయాలి, అది రాస్తే సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. సర్టిఫికేట్లు ఇస్తే నేను జాబ్లోకి వెళ్ళిపోతాను. ఆ రోజులో సాఫ్ట్వేర్ కొంచెం హైక్ అవుతున్నాం. 10 సంవత్సరాల క్రితం, 14 సంవత్సరాల క్రితం. అయితే మా యొక్క ప్రిన్సిపల్ గారు నా సర్టిఫికేట్లు ఇవ్వనంటున్నాడు. ఎందుకురా ఇవ్వడంటే, నేను ఫీజు కట్టలేదు కనుక ఎగ్జామ్ రాయినవ్వడంట, నా సర్టిఫికేట్లు నాకు ఇవ్వరంట. ఆ సర్టిఫికేట్లు ఉంటే కానీ నాకు ఆల్రెడీ ఉద్యోగం వచ్చింది క్యాంపస్ సెలక్షన్స్లో. నాకు ఎంత బాధ వేసింది, అయ్యో ఒక అబ్బాయి ఉద్యోగం వచ్చింది, సర్టిఫికేట్లు లేవు, అయ్యయ్యో అని చాలా బాధపడిపోయాను. సో ఆ రోజుల్లో గుర్తుంచుకోండి, 15 సంవత్సరాల క్రితం ఒక బిగ్ అమౌంట్ తీసి అతని చేతిలో పెట్టాను. చూసి సరిపోదండి అన్నాడు. సరిపోతే టక్కని నేను పెద్ద ఫాదర్ దగ్గర తీసుకుని వెళ్ళాను, జల్మూరు ఆనందరావు ఫాదర్ గారి దగ్గరికి. ఆయన దగ్గర తీసుకుని వెళ్ళాను. ఆయన కూడా మొత్తం స్టోరీ అంతా విని, నేనే ఎర్రిబాగులు నాకన్నా ఎర్రిబాగులాడు ఫాదర్ గారు. అయ్యో పాపం ఉద్యోగం వచ్చింది అంటే ఫోన్ చేశారు, ఒక ఫోన్ నెంబర్ ఇచ్చాడు, మా ప్రిన్సిపల్తో మాట్లాడండి, మీరు హామీ ఇవ్వండి చాలు అన్నాడు. ఫోన్ చేస్తే మాట్లాడితే అక్కడ ఒక వ్యక్తి, ఎస్ అబ్బాయి మంచి కుర్రోడే, కానీ ఫీజు కట్టలేదు కనుక మేము పర్మిషన్ ఎగ్జామ్ రాయినవం అది ఇది అన్నాడు. నిజమనుకున్నాం. ఇంకా వాడి కోసం నేను నా లైఫ్లో ఎప్పుడు బ్యాంకుకి వెళ్ళి లైన్ కట్టింది లేదు. వాడి కోసం మరుసటి రోజు బ్యాంకుకి వెళ్ళి లైన్ కట్టి వాడి అకౌంట్ నెంబర్ ఇస్తే ఆ అకౌంట్ నెంబర్ డబ్బులు వేసి మళ్ళీ 3 నెలలకి ఫోన్, అయ్యో నాకు మా అమ్మని ఉద్యోగంలో జాయిన్ అయిపోయాను, మా అమ్మని హైదరాబాద్ ఇంటికి తీసుకెళ్తున్నాను ఫ్లాట్కి, మా తమ్ముడికి యాక్సిడెంట్ అయిపోయింది అని చెప్పేసి మరొక 30-40 వేలు మళ్ళీ ఫాదర్గా, అంటే ఏదో దత్తత తీసుకున్నట్లుగా, ఒక అనాథను చదివిస్తున్నట్లుగా మేము ఫీల్ అయ్యాం. ఈ స్టోరీ అక్కడ కట్ చేస్తే సేమ్ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ సేమ్ స్టోరీ. ఫస్ట్ డబ్బులు అడగడు, ఎగ్జామ్ ఫీజు అంటాడు, డబ్బులు వద్దు హామీ ఇవ్వండి అంటాడు. ఓకే, డబ్బులు ఇవ్వద్దు ఫోన్ చేయమంటే ఫోన్ బయట, కుర్రాడు బయటే ఉంటాడు, వాడు ప్రిన్సిపల్గా మాట్లాడతాడు. ఒకడు ఎస్కేపింగ్, అది అతడి సినిమా ఉంటుంది కదా, అదే సినిమా. ఒకడు దొంగతనం చేస్తాడు, ఒకడు ఎస్కేపింగ్ ప్లాన్ చేస్తాడు కదా. వాడు బండి వేసుకొని రెడీగా ఉంటాడు, వీడు ఇక్కడ దొరికిపోతే పరిగెట్టి టక్కని బండికి పారిపోతారు. సో ఇలాగ స్టోరీ రన్ అవుతా ఉందన్నమాట. అన్ని ఫాదర్ల దగ్గరికి వెళ్తున్నారు. ఒకరోజు నేను ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిపోయి వైస్ డైరెక్టర్గా భీములపట్నం వెళ్ళాను. అక్కడ జోజ్బాబు ఫాదర్ ఉన్నారు.
నేను ఆ రోజు ఏదో వైజాగ్ పని మీద వెళ్ళి వస్తే ఆ రోజు సాయంత్రం రాత్రి భోజనం అయితే ఫాదర్ గారు అంటున్నారు, ఈరోజు ఒక కుర్రోడు వచ్చాడు ఫాదర్, పాపం ఫాదర్ అంటే, ఓరు బాబు ఈ స్టోరీ మొత్తం నేను విన్నాను. పాపం కాదు, వాడు మోసగాడు. ఆ కొన్ని రోజులకి రాజమండ్రిలో భోంచేస్తున్నప్పుడు మాట్లాడుతుంటే సేమ్ స్టోరీ ఇక్కడ కూడా. ప్రతి విచారంలో ఎక్కడెక్కడైతే క్యాథలిక్ చర్చ్ ఉందో ఆ క్యాథలిక్ చర్చ్లో ఉన్న ఫాదర్స్ ఇమోషనల్గా వాక్యం చెప్తారు కదా, కొంచెం ప్రేమ కరుణ ఎక్కువగా ఉంటుందని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలాంటి డ్రామాలు వేసి లక్షల రూపాయలు వాళ్ళు గడించారు. లక్షల రూపాయలు. నా ఒక్కడి దగ్గర ఒక 50 లక్షల రూపాయలు సంపాదిస్తే మా ఇద్దరి దగ్గర ఇమాజిన్ ఎంతమంది ఫాదర్లు ఒక రూపాయి అనవసరంగా ఇమ్మంటే ఎవరు. ఒకరికి చదువు అంటే ఆలోచిస్తారు. ఒకసారి మేము ఆలోచించి మానేసాం. ఓకే, మా హృదయం కఠినమైపోయింది ఆ రోజుతో. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరుల, ఇలా అన్యాయపు సొమ్మును ఆర్జించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇసుకను నమిలినట్లు ఉంటుంది అన్నమాట. ఇసుకను నమిలినట్టు ఉంటుందంట ఆ సొమ్ము. మరొక వాక్యం చూద్దాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 27వ వచనం. అంటే ఇందాక చెప్పిన స్టోరీస్ ఆపేసాను మధ్యలో, ఎందుకంటే అది అంత మంచి స్టోరీ కాదు, మాకు బాధ కలిగిస్తుంది. మాలో ఉన్న మంచితనం, కరుణ, దయ, జాలిని చంపేసినటువంటి చాలా బ్యాడ్ స్టోరీ, సారోఫుల్ స్టోరీ. అందుకే ఇంకా అక్కడతో ఆపేసి, ఇంకా చాలా పెద్ద స్టోరీ ఇది. ఇంకా చాలామందిని మోసం చేశారు. ఎవరెవరిని మోసం చేశారో ఫాదర్లు అందరూ మేము కలిసి మాట్లాడుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఇంకా దాంతో వాడు పాపాన్ని వాడే పోతాడని వదిలేస్తాం. దేవుని యందు ప్రియులారా, అన్యాయపు సొమ్ము ఎలాగుంటుందంటే దేవుని యందు ప్రియుల ఇసుకను నమిలినట్టు ఉంటుంది. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 27వ వచనం. దురాశతో సొమ్ము చేసుకుని వాని కుటుంబమునకు, దురాశతో సొమ్ము చేసుకుని వాని కుటుంబమునకు ఆపద తప్పదు. ఆపద తప్పదు. దేవుని యందు ప్రియులారా, దురాశతో సొమ్ము చేసుకుని వాని కుటుంబమునకు ఆపద తప్పదు. లంచము పుచ్చుకొనని వాడు జీవము బడయను. జీవము బడయను. కుటుంబానికి కూడా నష్టం. గురువులను అమ్మగారులను మోసం చేస్తే, గురువులను అమ్మగారులనే కాదు, పేదవాళ్ళని మోసం చేస్తే, పొరుగు వారిని మోసం చేస్తే, ఎవరిని మోసం చేసినా అన్యాయపు సొమ్ము కుటుంబానికి శాపం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సామెతల గ్రంథము 10వ అధ్యాయం 2వ వచనం చెప్పండి అందరూ. అన్యాయముగా గడించిన సొమ్ము, అన్యాయముగా గడించిన సొమ్ము ఆనందమును ఇయ్యజాలదు. ఆనందమును ఇయ్యజాలదు. కానీ న్యాయబద్ధముగా జీవించేవాడు మృత్యువును తప్పించుకొనును. అది ఆనందం ఇవ్వదు. 1 ఆనందం ఇవ్వదు, 2 కుటుంబానికి శాపం, 3 ఇసుకను నమిలినట్లుంటుంది, 4 చావు కొరలలో చిక్కుని వాడవుతాడు, 5 దురాశపరుడు సత్పురుషుడు కాలేడు. 5 అంశాలు. ఓకే, వెనకది చెప్తున్నాను. 1 అది ఆనందాన్ని ఇవ్వదు, 2 కుటుంబానికి ఆపద వాటిల్లును, 3 ఇసుకను నమిలినట్లు ఉండును, 4 చావు కోరల్లో చిక్కుకొనును, 5 సత్పురుషుడు కాలేడు. ఈ రోజుల్లో మనకి అందరూ కాదు, కొంతమంది ట్రాఫిక్ పోలీసులు అన్యాయముగా ప్రజలను పీడిస్తారు. కొంతమంది టీటీఆర్లు ట్రైన్లో అన్యాయముగా, కొంతమంది రాజకీయ నాయకులు నోరిప్పకుండా ఉండడం కొరకు 100 కోట్లు అంట. తెలుసా? ఎవరో నిన్న చెప్తున్నారు అక్కడ, నిన్న మీటింగ్లో, ఫాదర్స్ మీటింగ్లో, ఓకే, ప్రశ్నిస్తానని చెప్పి ప్రశ్నించకుండా ఉంటే 100 కోట్లు, మాట్లాడకుండా ఉంటే 100 కోట్లు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే 1000 కోట్లు. ఇలా అన్యాయపు సొమ్మును ఆర్జిస్తున్న వారి యొక్క సమాజంలో మనందరం కూడా ఉన్నాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరుల, పరిశుద్ధ స్థలాలలో, దేవాలయాలలో, గుళ్ళలో, దేవాలయాలలో ఎంతెంత అన్యాయాలకు చోటవుతుంది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఇటువంటి సమయంలో కుయుక్తిపరుడైన గృహ నిర్వాహకుడు వలె మనం ఉంటున్నామేమో. ప్రభు దానిని నేరము అంటున్నాడు. ప్రభు దానిని ఖండిస్తున్నాడు. ప్రభు దానిని ఆమోదించడం లేదు. ప్రభు దానిని శపిస్తూ ఉన్నాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొక వాక్యం సీరాపుదేశ జ్ఞాన గ్రంథము 13వ అధ్యాయం 24వ వచనం.
సీరాపుదేశ జ్ఞాన గ్రంథము 13వ అధ్యాయం 24వ వచనం. పాపము లేనప్పుడు పాపము లేనప్పుడు ధనము చెడ్డది కాదు. ధనము చెడ్డది కాదు. ఇది మనందరం కూడా తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి దేవుని యందు ప్రియులారా. చెప్పండి అందరూ. పాపము లేనప్పుడు ధనము చెడ్డది కాదు. ధనము చెడ్డది కాదు. అది పాపము లేకుండా ధనమును సంపాదించుకోండి. పాపము ఉన్నట్లయితే నీ ధన సంపాదనలో అది అన్యాయపు సొమ్ము అవుతుంది, అది మనకు మేలు చేయదు అంటూ ఈనాటి మొదటి పట్టణంలో, ఈనాటి సువిశేష పట్టణంలో గృహ నిర్వాహకుడి యొక్క కుయుక్తిపరుడైన గృహ నిర్వాహకుడిగా మనకు ప్రభు తెలియచేస్తున్నారు దేవుని యందు ప్రియులారా. మన జీవితాలలో ఇటువంటి అన్యాయపు సొమ్మును దూరంగా ఉండడానికి, దొంగతనాలకు, అబద్ధాలకు, మోసాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు సహాయాన్ని కోరుకుంటాం. యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఇక ఒక షేడ్ అయిపోయింది, ఇంకొక షేడ్ ఉంది. ఏంటి ఆ షేడ్? యుక్తిపరుడుగా గృహ నిర్వాహకుడు. ఇది హెడ్డింగ్. ఓకే, యుక్తిపరుడుగా గృహ నిర్వాహకుడు. కుయుక్తిపరుడుగా గృహ నిర్వాహకుడు ఏం చేశాడో మనం చూసాం. ఒక్కసారిగా మన వాడికి జ్ఞానోదయం కలిగింది, యుక్తిపరుడు అయిపోయాడు. ఏంటి ఆ యుక్తిపరుడు అంటే? హీ థింక్స్ ఆఫ్ హిస్ ఫ్యూచర్. అతను తన భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు. అతనికి రాబోతున్న ప్రమాదం గురించి ఆలోచిస్తున్నాడు. అతని భవిష్యత్తును భద్రపరచుకోవడం కోసం సిద్ధపడుతున్నాడు. స్నేహితులను సంపాదించుకోవడానికి, మంచిని చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇలా భవిష్యత్తు ప్రణాళికలు కలిగి ఉండడం ప్రభు మెచ్చుకుంటున్నారు. భవిష్యత్తు ప్రణాళికలు కలిగి ఉండడం ప్రభు మెచ్చుకుంటున్నాడు దేవుని యందు ప్రియులారా. కనుక మన నుండి కూడా వెలుగు పుత్రులుగా ఆ గృహ నిర్వాహకుడు ఈ లోక సంబంధమైనటువంటి వ్యక్తి. జ్ఞాన స్నానం పొందుకున్న నువ్వు నేను, దివ్య పూజాబల నువ్వు నేను, ప్రతి ఆదివారం గుడిలో సమావేశమవుతూ నువ్వు నేను లోక సంబంధమైన ప్రజలం కాదు. ఎవరు మనం? పరలోక సంబంధమైన ప్రజలం. మరి పరలోక సంబంధమైన ప్రజలుగా నువ్వు నేను ఎలాగుండాలి? సహోదరుడా, సహోదరి, మనం ఎలాగుండాలంటే ఇదిగో ప్రభు చాలా ఖచ్చితంగా చెప్తూ ఉన్నారు. యుక్తిపరుడుగా ఉండు. యుక్తిపరుడు అంటే ఏంటి ప్రభువా? భవిష్యత్తు కోసం ఆలోచించు. భవిష్యత్తులో రాబోతున్న ప్రమాదాల గురించి ఆలోచించు. రాబోతున్న ప్రమాదాలు ఎలా తప్పించుకోవాలో ఆలోచించు. నా భవిష్యత్తు ఏంటయ్యా? నా రాబోతున్న ప్రమాదాలు ఏంటంటే నీ పాపమునకు శిక్ష రాబోతుంది, నిత్య నరకం రాబోతుంది, నిత్య మరణం రాబోతుంది. కనుక ఆ నిత్య మరణం తప్పించుకోవడం ఎలా? నిత్య నరకం తప్పించుకోవడం ఎలా? దేవుని శిక్ష తప్పించుకోవడం ఎలా? దేవుని కోపాగ్ని తప్పించుకోవడం ఎలా? నిత్య జీవితంలో సుఖంగా, హ్యాపీగా, నిత్య ఆనందం పొందడం ఎలా? దాని గురించి ఆలోచించు. మరి దాని గురించి ఆలోచించాలంటే నేనేం చేయాలి? దాన ధర్మాలు చేయాలి. ఓకే, ఏం చేయాలి? వెలుగు సంబంధమైన పుత్రుడిగా నువ్వు జీవించాలంటే దాన ధర్మాలు చేయాలి. సహోదరుడా, సహోదరి, వెలుగు సంబంధమైన పుత్రుడు జీవించాలంటే నమ్మదగిన వాడిగా ఉండాలి. నమ్మదగిన వాడిగా ఉండాలి. చిన్న విషయాలలో కూడా నమ్మదగిన వాడిగా ఉండాలి. సో కుయుక్తిపరుడుగా ఉండొద్దు, అన్యాయాలు చేయొద్దు, మోసాలు చేయొద్దు, అబద్ధాలు ఆడొద్దు, పరుల సొమ్ములకు ఆశపడవద్దు. పరుల దగ్గర తీసుకుని తిరిగి చెల్లించడం అదొక కర్తవ్యంగా, అదొక బాధ్యతగా, అది ఒక లక్ష్యముగా, అది ఒక గమ్యముగా ఉండాలి. యూనో, పరుల దగ్గర డబ్బులు తీసుకొని తిరిగి ఇవ్వకపోతే నీ జీవితం అంతా తలదించుకునే ఉండాలి. ఓకే, నా లైఫ్లో నేను పాటించేది, నా అప్పులలో ఫస్ట్ లిస్ట్లో ఉంటారు. అది అప్పులు తీర్చేంత వరకు నిద్ర పట్టదు. ఒకవేళ అప్పులు ఉంటే, ఏమన్నా లోన్లు ఉంటే, ఎందుకంటే వాడి దగ్గర మనం
తలదించుకోకూడదు. రెండోది, వాళ్ళని మనం మోసం చేసిన వాళ్ళగా ఉండకూడదు. ఒకరి డైరీలో, ఒకరి జీవితంలో నువ్వు మోసగాడుగా ఉండకూడదు. ఈ జీవితంలో జీవించినంతకాలం మంచి పేరు సంపాదించుకోవడానికి మనం ఉండాలి. ఏదంటారు కదా, పుట్టినప్పుడు నువ్వు ఏడుస్తూ ఉంటావు, అందరూ నవ్వుతూ ఉంటారు. ఏదో నాగేశ్వరరావు పాట ఏదో ఉంటుంది కదా, నాకు తెలియదు కానీ చెప్తున్నాను, ఇప్పుడు గుర్తొచ్చింది. సో పుట్టినప్పుడు నువ్వు ఏడుస్తావు, అందరూ నవ్వుతారు. నా కొడుకు పుట్టాడు, నా కూతురు పుట్టింది, స్వీట్లు పంచుకుంటారు. ఇప్పుడు ఎవడో స్వీట్లు పంచట్లేనట్టుంది. యా, ట్రెడిషన్ మారిపోయింది. ఫోన్ చేసి కొడుకు పుట్టాడండి టక్. ఓకే, దేవుని యందు ప్రియులారా, ప్రియమైన సహోదరి సహోదరులారా, నువ్వు ఏడిస్తే వాళ్ళు నవ్వుతున్నారు కదా. నువ్వు పుట్టినప్పుడు వాళ్ళు నవ్వారు, నువ్వు చచ్చినప్పుడు వాళ్ళు ఏడవాలి. కష్టపెట్టి ఏడవడం కాదు. అయ్యో ఒక మంచివాడిని కోల్పోయామే, ఒక పుణ్యాత్మను కోల్పోయాం, ఒక స్నేహితుని కోల్పోయామే, ఒక సత్పురుషుని కోల్పోయామే అన్న బాధ వాళ్ళలో ఉండాలి. అలా మనం జీవించాలి. ఆడు నన్ను మోసం చేసి చచ్చిపోయాడు, నా దగ్గర డబ్బులు తీసుకుని ఇవ్వకుండా చచ్చిపోయాడు, వాడు మంచివాడు కాదు, ఇటువంటి చెడ్డ పేరుని ఈ లోకంలో వదిలి వెళ్ళకండి. కష్టమో నష్టమో తల తాకట్టు పెట్టైనా ఎప్పుడైనా సరే, అంటే ఈరోజు వాక్యం వచ్చింది కనుక చెప్తున్నాను, తప్పుగా దయచేసి ఎవరు అనుకోకండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునిది దేవునికి, నరులది నరులది, ప్రజలది ప్రజలకు, ఎవరిది వారికి ఇస్తూ మీరు జీవించాలి. అన్యాయపు సొమ్ముకు దూరంగా ఉండండి అని ప్రభు అంటూ, కుయుక్తి పరులుగా ఉండకండి అని ప్రభు అంటూ, యుక్తి పరులుగా జీవించండి. యుక్తి పరులు అంటే పరలోక జీవితం గురించి ఆలోచించండి, నిత్య జీవితం గురించి ఆలోచించండి, పరలోకమును రాబోతున్నటువంటి శిక్షలను తప్పించుకోవడం కోసం ఆలోచించండి. అవసరమైతే క్షమాపణ అడగండి, ప్రాయశ్చిత్తం చేయండి, పాప సంకీర్తనం చేయండి, పశ్చాత్తాప క్రియలు చేయండి ఈ లోకంలోనే. కానీ నరకాగ్నిలోకి మాత్రం వెళ్ళకండి. ఈ యుక్తిపరుడు ఎలాగైపోయాడు, ఒక్కసారిగా యుక్తిపరుడు ఎలాగైపోయాడో మనం కూడా ఒకవేళ దుర్మార్గులమైన ఈ విషయంలో దేవుని రాజ్యమును చేరడంలో, పరలోక రాజ్యమును చేరడంలో యుక్తిపరులుగా ఆలోచించాలి, భవిష్యత్తు ప్రణాళికలు ఆలోచించాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎప్పుడు చిన్నప్పుడు ఆ పుస్తకాల్లో ఒక కథలు ఉండేది. ఇది 3 చేపల కథ తెలుసా? సుమతి, మందమతి, ఆ కాలమతి, మందమతి. సుమతి మంచి మతి, మంచి బుర్ర ఉన్నది. కాలమతి కాలానికి అనుగుణంగా ఆలోచిస్తుంది. ఇంకోటి మనమే. సుమతి ఏంటంటే, జాలలు వచ్చి మాట్లాడుకుంటున్నారు, ఎండలు వస్తున్నాయి, చెరువు ఆరిపోతుంది, కొన్ని రోజులు ఆగి చేపలు పట్టేద్దాం. విని రే రండ్రా పోదాం అంటాడు. ఈ చెరువులోంచి కాళ్ళ గురించి వెళ్ళిపోదాం, చెరువులోకి వెళ్ళిపోదాం అంటే ఇక్కడే బాగుంది, నువ్వు వెళ్తే వెళ్ళి అన్నారు. సుమతి వెళ్ళిపోయింది, కాలమతి ఉండిపోయింది, వీళ్ళిద్దరూ ఉండిపోయారు. ఇంకా వాళ్ళు చేపలు పడ్డానికి వస్తున్నారు. వాళ్ళ కాళ్ళు చెప్పడం వినగానే నా పని అయిపోయిందిరా బాబు, ఎలాగైనా తప్పించుకొని పారిపోయింది. మందమతి ఇంకా అక్కడే ఉంది, కోసుకొని తినేశారు. ఓకే, చాలాసార్లు భవిష్యత్తు సమస్యల గురించి ఆలోచించకుండా, రాబోతున్న శిక్ష గురించి ఆలోచించకుండా, దేవుని తీర్పు గురించి ఆలోచించకుండా జీవించరాదు, మందమతులమై ఉండరాదు. యుక్తిపరులుగా, యుక్తిపరుని గృహ నిర్వాహకుడిగా మనం ఉండాలి అని ప్రభు మనల్ని కోరుతున్నారు. దేవుని యందు ప్రియులారా, యుక్తిపరులుగా మనం ఉండాలి, వెలుగు పుత్రులుగా మనం ఉండాలి, పరలోక సంబంధులుగా మనం ఉండాలి. అంటే దాన ధర్మాలు చేయాలి. ఇంకోటి ఏం చెప్పాను, స్వల్ప విషయముల యందు శ్రద్ధ కలిగి నమ్మదగిన వారిగా ఉండాలి. వాక్యం చూడండి, లూకా శుభవార్త 16వ అధ్యాయం 10వ వచనం. లూకా శుభవార్త 16వ అధ్యాయం 10వ వచనం. స్వల్ప విషయములలో, నా తర్వాత చెప్పనందు, స్వల్ప విషయములలో నమ్మదగిన వాడు గొప్ప విషయములలో నమ్మదగిన వాడుగా ఉండును. అల్ప విషయములలో నమ్మదగని వాడు గొప్ప విషయములలోను నమ్మదగని వాడుగా ఉండును. చిన్నదే కదా, పర్వాలేదులే, ఆ చెప్పిన మాట చేయాల్సిన అవసరం లేదులే. చిన్న చిన్న విషయాలలో కూడా శ్రద్ధ వహించాలి దేవుని యందు ప్రియులారా.
ఒక చిన్న చక్కనైన కథ చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. పిల్లలు, ముఖ్యంగా పిల్లలు అందరూ జాగ్రత్తగా ఆలకించండి. ఏ వండర్ఫుల్ స్టోరీ. ఒకరోజు ఒక ఊరిలో, ఊరి చివరన ఆశ్రమంలో ఒక సాధువు ఉన్నాడంట. అతను ఏ సమస్యకైనా పరిష్కారం ఇవ్వగలడనమాట. ఓకే, ఈ సాధువు ఒక రోజున ఉంటుండగా ఒక ముగ్గురు ఫ్రెండ్స్ వచ్చారు. అయ్యా సాధువు, మీరు చాలా తెలివైన వాళ్ళు, ప్రతి సమస్యలకు పరిష్కారం చూపించేవారు కదా, మాకు కష్టం వచ్చింది. ఏంటంటే మా ఊర్లో ఉద్యోగాలు లేవు, వ్యాపారాలు లేవు, భవిష్యత్తు లేదు, కనుక మేమందరమీ కూడా కొంచెం సంపన్నులం కావాలనుకుంటున్నాం, మాకు ఏదైనా దారి చూపిస్తారా అని ముగ్గురు వచ్చి సాష్టాంగ ప్రమాణం చేసి సాధువుని అడిగారట. సాధువు అన్నారంట, సరే మీరంతా బ్రతిమలాడుతున్నారు కనుక నేను ఒక మంచి పని చేస్తాను. ఈరోజు రాత్రి 10 గంటలకి మీ ముగ్గురు రండి. వస్తున్నప్పుడు గోని సంచులు పట్టుకొని రావాలి, ఒక్కొక్కడు ఒక్కొక్క గోని సంచి. ఓకే, ముగ్గురు 3 గోని సంచులు పట్టుకొని రండి. మనం రాత్రి 10 గంటలకి పాదయాత్ర ప్రారంభిస్తాం, తెల్లవారు 6 గంటల వరకు. ఈ రాత్రంతా నడుచుకుంటూ వెళ్తాం. ఉదయం వెళ్ళేసరికి అక్కడ మీరు గొప్ప సంపన్నులు అయిపోతారు. ఆటోమేటిక్గా గొప్ప సంపన్నులు అయిపోతారు. ఇదేదో బాగుందే అనుకున్నారు. అయితే ఒక కండిషన్ ఏంటంటే, మార్గ మధ్యంలో నేను ఏం చెబితే అది మీరు చేయాలి, వెనక ముందు ఆలోచించకూడదు, ఏమైంది ఇలా ఆలోచించకూడదు. ఓకేనా అన్నారు. ఓకేనండి అన్నారు. ముగ్గురు వచ్చారు, సంచులు పట్టుకున్నారు. రాత్రి 10 గంటలకి చీకటిలో గురువు గారి వెనకాతల నడుచుకుంటా వెళ్తా ఉన్నారు. దేవుని యందు ప్రియులారా, ఓకే, నడుచుకుంటూ అర్ధరాత్రి 12:30, 1:00 అయింది. కిందన గుచ్చుకుంటున్నాయి. గురుగారు ఏంటి ఇక్కడ గుచ్చుకుంటున్నాయి కాళ్ళకి అన్నారు. అయ్యా పనికి రాని రాళ్ళు రెప్పలు, జాగ్రత్త, కోసుకుంటాయి. ఎందుకైనా మంచిది మీ సంచిని నింపుకోండి, మీ సంచిని రాళ్ళతో నింపుకోండి అన్నాడట. వెంటనే సంచిలో రాళ్ళు ఎందుకు, మాకు రేపు ఉదయం సంచి ఖాళీగా ఉండాలి కదా, రేపు ఉదయానికి సంచి ఖాళీగా ఉండాలి, సంచిలో ఇప్పుడేంటి రాళ్ళు అనుకొని ఒక 2 స్నేహితులు ఇలాగే చెప్తాడు, ఇప్పుడు రాళ్ళు ఎందుకు అనుకోండి. ఒకడేమో ఏం చెప్పారు, కండిషన్ ఏంటి, ఏం చెప్తే చేయాలి కదా అని ఒంగొని అన్ని రాళ్ళన్నీ వేసుకొని బరువైన భారమైన మోసుకొని వెళ్తా ఉన్నాడు. మిగిలిన వాళ్ళు ఏం చేశారంటే జస్ట్ 2-3 రాళ్ళు చేతికి ఎన్ని తగిలితే అన్ని 2-3 రాళ్ళు చక్కగా ఆడుకుంటూ సరదాగా ఆడుకుంటూ వెళ్ళిపోయారు. తెల్లవారు 6 అయింది. కొండ చివరికి ఎక్కేశారు. సూర్యుడు ఉదయిస్తున్నాడు. అయిపోయింది, మేము చెప్పిన పని అయిపోయింది, మీరు సంపన్నులు అయిపోయారు అన్నారు. వాళ్ళిద్దరూ ఖాళీగా ఉన్నారు. మేము ఎక్కడ సంపన్నం అయ్యాం అంటున్నారు. అదేంటి, రాత్రి 1 గంటల సమయంలో మీకు ఏరుకోమని చెప్పాను కదా, ఏరలేదా అన్నాడు. ఒకడేమో ఇదిగోని సార్ నేను తీసుకొని వచ్చాను అని చెప్తాడు. చూస్తే అది దాని నిండా ఒక వజ్రాలు, వైడూర్యాలు, బంగారం ఒకతో ఉన్నటువంటి రాళ్ళు అవన్నీ ఉన్నాయంట, మనులు అవన్నీ ఉన్నాయంట. చూస్తే పెద్ద సంపద. మీ సంగతి ఏంటి అంటే 2 రాళ్ళు ఉన్నాయి అంతే, 2 రాళ్ళు. చెప్పాను కదా, స్వల్ప విషయముల యందు శ్రద్ధ వహించేవానికి గొప్ప విషయములు అప్పచెప్పబడును. దేవుని యందు ప్రియులారా, మరొకసారి ఈ వాక్యం పడండి. లూకా శుభవార్త 16వ అధ్యాయము 10వ వచనం చెప్పండి అందరూ. స్వల్ప విషయములలో నమ్మదగిన వాడు గొప్ప విషయములలోను నమ్మదగిన వాడుగా ఉండును. అల్ప విషయములలో నమ్మదగిన వాడు గొప్ప విషయములలోను నమ్మదగిన వాడుగా ఉండును. యేసువందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పిల్లలకు గుర్తించండి, టీచర్ హోంవర్క్ ఇస్తారు. ఆ చిన్న హోంవర్కే ఎవరు చేయి పని పర్లేదు అడగరంటలే. చిన్న విషయాలలో శ్రద్ధ వహించకపోతే, చిన్న పరీక్ష 5 మార్కుల పరీక్షలు ఉంటాయి, అందులో పాస్ అవ్వలేనాడు 10 మార్కుల పరీక్షలో పాస్ అవ్వలేడు. 25 మార్కుల పరీక్షలు ఉంటాయి, అందులో పాస్ అవ్వలేనాడు 100 మార్కుల పరీక్షలో పాస్ అవ్వలేడు. ఇక్కడ కింద తరగతిలో చదవాలని ఆసక్తి లేనివాడు పెద్ద అయిన తర్వాత చదవాలని ఆసక్తి ఉండదు. చిన్న విషయాలలో కూడా శ్రద్ధ వహించండి. యువకులు చేసే ప్రతి పనిని మంచి మనసుతో సంపూర్తిగా చేయండి. ప్రార్థనలు చేసేటప్పుడు, దాన ధర్మాలు చేసేటప్పుడు ఒక పిల్లవాడిగా,
ఒక యువకుడిగా, ఒక మరీదల సభ్యుడిగా, ఒక సంఘ సభ్యుడిగా నువ్వు చేసే ప్రతిదీ కూడా, ప్రతి చిన్న కార్యమైన దానిని శ్రద్ధతో చేయడం నేర్చుకోవాలి. మదర్ తెరేసా అంటారు, గాడ్ డిడ్ నాట్ కాల్ మీ టు బి సక్సెస్ఫుల్, గాడ్ కాల్డ్ మీ టు బి ఫెయిత్ఫుల్. నేను గొప్ప విజయాలు సాధించాలని దేవుడు నన్ను పిలవడం లేదు, చెప్పిన ప్రతి చిన్న పని చెయ్యమని ప్రభు చెప్తున్నాడు. అందరూ చూసేటప్పుడు పూజ సాయం చేయమంటే అందరూ చేస్తారు, బికాజ్ అందరూ చూస్తున్నారు కదా. ఎవరు లేనప్పుడు గుడి తుడవండి అంటే తుడవరు. ఎందుకని? ఎవరు చూడట్లేదు కదా. చిన్న విషయాలలో నమ్మదగినతనం, దేవునికి విశ్వాస పాత్రులుగా జీవించడం ప్రభు కోరుకుంటున్నారు. దేవుని యందు ప్రియుల మదర్ తెరేసా మళ్ళీ అంటారు, డూ లిటిల్ థింగ్స్ విత్ గ్రేట్ లవ్. ఏంటండి? డూ లిటిల్ థింగ్స్ విత్ గ్రేట్ లవ్. గొప్ప ప్రేమతో చిన్న కార్యాలన్నా చేయండి. ఈవెన్ బాత్రూమ్ కడిగిన గొప్ప ప్రేమతో, చిన్న పనినైనా గొప్ప ప్రేమతో చేయాలి. ఇంకొక పునీతుడు అంటాడు, డూయింగ్ లిటిల్ థింగ్స్ ఈజ్ ఎ గ్రేట్ థింగ్. ఏంటది? డూయింగ్ లిటిల్ థింగ్స్ ఈజ్ ఎ గ్రేట్ థింగ్. చిన్న కార్యాలు కూడా గొప్ప కార్యాలే మంచి మనసుతో చేసినట్లయితే. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. 3 అంశాలు మనం ధ్యానించాం. కుయుక్తుపరుడైన గృహ నిర్వాహకుడు అన్యాయపు సొమ్ము ఆర్జించాడు, అది మనకు మంచిది కాదు అని 5 అంశాలు. యుక్తుపరుడైన గృహ నిర్వాహకుడు భవిష్యత్తు కోసం ఆలోచించాడు, అలా నేను నా పరలోక జీవితం గురించి ఆలోచించాలి అని. 3వది, స్వల్ప విషయాలలో శ్రద్ధ వహించాలి అని. చిన్న చిన్న పనులు కూడా సీరియస్గా తీసుకోవాలని. దేవుని యందు ప్రియులారా, గురువు అయిన కొత్తలో మేము పూజ చేసినప్పుడు కొన్ని గ్రామాల్లో 2-3 ఉండేవారు. వాళ్ళు 2 మామలు, ముసల మామలు కాలు జాపుకొని ఆవలింతలు వేసుకొని ఉండేవారు. వాళ్ళకి ప్రసంగం చెప్పాలి. వాళ్ళకి ప్రసంగం చెప్పిన డైరీలో రాసుకొని వెళ్ళేవాళ్ళం. ఈ రోజున అది అలవాటు అయిపోతుంది. చిన్న విషయాల్లో అక్కడ 2 ఉన్నా, 10 మంది ఉన్నా, 50 మంది ఉన్నా, 500 మంది ఉన్నా, చిన్న విషయాలలో శ్రద్ధ వహిస్తే గొప్ప గొప్ప విషయాలు దేవుడు మనకు అందిస్తాడు. అలా నమ్మదగిన సేవకులుగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధుడైన దేవుడు మనల్ని దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.